మంచి హెల్దీ రాగి దోశల ప్రాసెస్ అయితే చూసేద్దామా. ముందుగా అయితే 2 కప్పుల దాకా అయితే రాగులు తీసుకోవాలి. 3/4 కప్పు దాకా అయితే మినపప్పు, అలానే 3/4 కప్పు దాకా అయితే రైస్ అయితే వేసుకొని అయితే ఒక 6 అవర్స్ అయితే నానపెట్టుకోవాలి. ఆ తర్వాత అయితే చూడండి మంచిగా నానిపోతాయి కదా. ఆ తర్వాత ఇంకోసారి కడిగేసుకొని అయితే ఇలా అయితే గ్రైండర్లో అయితే వేసుకోవాలి, లేదంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఇలా కొద్దిగా థిక్గానే ఉండాలండి బ్యాటర్, ఎక్కువ వాటర్ వేయొద్దు. దీన్ని అయితే ఓవర్ నైట్ ఫర్మెంట్ చేస్తే ఇలా చూసారా ఎంత మంచిగా ఫర్మెంట్ అయిందో కదా. ఆ తర్వాత అయితే ఒక గిన్నెలోకి అయితే మనకి ఎంత కావాలో అంత తీసేసుకొని అందులో ఇంకొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని మనం దోశలాగా వేసేసుకోవడమే. మంచి క్రిస్పీగా వస్తాయండి ఈ దోశలు. కానీ మీకు అలవాటు అయితే ఇంకా నార్మల్ దోశలు కూడా తినరు, అంత క్రిస్పీగా అంత టేస్ట్గా అయితే వస్తాయి. మీరు కూడా అయితే ఇలా ఒకసారి ట్రై చేయండి. రాగి దోశలు మాత్రం పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి. దీనికి కాంబినేషన్గా అయితే పల్లీ చట్నీ, అల్లం చట్నీ అయితే సూపర్ కాంబినేషన్. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.